తమరిక కైలాసం బయలుదేరే సమయం ఆసన్నమైంది. అక్కడ పార్వతీదేవి మీకై నిరీక్షిస్తున్నారు. పార్వతీ, నువ్వు ఇక్కడే ఉండు పుత్ర, నేను ఇప్పుడే వస్తాను. తమరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మాత? జయ విజయల్ని వెతకడానికి. నేను స్నానానికి వెళ్ళాలి, అందుకే నీకు వాళ్ళు తోడుగా ఉంటారు. కైలాస ద్వారానికి కాపలా ఉంటారు. నేనుండగా వేరే వాళ్ళ అవసరం ఏముంటుంది మాత? తమరేం ఆలోచించకండి, నేను కైలాస ద్వారాన్ని కాపలా కాస్తాను. నేను వచ్చిందే మీకు సేవించడానికి. ఆహా, కానీ ఆ కార్యాన్ని నువ్వెలా చేయగలవు పుత్రా? ఎలా చేస్తానో తమరే చూస్తారుగా. తను దివ్యపుత్రుడైనా తనకి మరిన్ని శక్తుల్ని ఇవ్వాల్సి ఉంది. అమ్మా, తమరేం ఆలోచించకండి, నేను కైలాస ద్వారాన్ని కాపలా కాస్తాను. నేను వచ్చిందే మీకు సేవించడానికి. అవునా? కానీ ఆ కార్యాన్ని నువ్వెలా చేయగలవు పుత్రా? ఎలా చేస్తానో తమరే చూస్తారుగా. తను దివ్యపుత్రుడైనా తనకి మరిన్ని శక్తుల్ని ఇవ్వాల్సి ఉంది. అమ్మా, నా మీద నమ్మకం ఉంచండి, నేను తమన్ని తప్పక రక్షిస్తాను మాత. అవును కుమారా, అయినా కూడా నేను నీకు మరిన్ని శక్తుల్ని ఇవ్వాలనుకుంటున్నాను. హ్మ్. అమ్మా, నేనిప్పుడు తమన్ని రక్షించడానికి పూర్తిగా సిద్ధమయ్యాను. లేదు, నిజానికి ఈ శక్తులు సరిపోవు పుత్రా. సరిపోతాయమ్మా, నేనిప్పుడు ఎవరినైనా ఎదిరించగలను. అవును పుత్రా, నీ శక్తులకు తగిన ధైర్య సాహసాలు కావాలి. పుత్రా, ధన్యవాదాలు మాత. ఇప్పుడు నీకు యుద్ధ కౌశలంతో పాటు శక్తి, అత్యంత శక్తిశాలి అయిన శక్తి దండం కూడా ఉంది. పుత్రా, నేను మంగళ స్నానానికి వెళ్తున్నాను, గుర్తుంచుకో. ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, ఎవరినీ లోపలికి రానివ్వను. ప్రభు మహాదేవునికి జై! ప్రభు మహాదేవునికి జై! ప్రభు మహాదేవునికి జై!
ఇప్పుడెంత విలపించినా ఏ లాభం చెప్పు నీలా. నేను చేసిన తప్పుకి తగిన శిక్ష నాకు లభించింది. నువ్వు బాధపడద్దు. నేను తమరి గురించి కాదు, పార్వతీ నందనుడిని గుర్తు చేసుకుని దుఃఖిస్తున్నాను స్వామి. తమరికి ముందే చెప్పాను అక్కడికి వెళ్ళవద్దని, కానీ తమరు నా మాట వినలేదు. తమరి దృష్టి తగిలి ఆ బాలుడికి ఎదురయ్యే ఆపదలను ఊహించుకోవడానికే ధైర్యం చాలటం లేదు నాకు. ప్రభు మహాదేవునికి జై, 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 ప్రభు మహాదేవునికి. అక్కడే ఆగండి, ఆగండి. నీ ముఖంలో దివ్య కళ గోచరిస్తోంది. నీ మనసులో ఏ ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి? సుళ్ళు తిరగడం లేదు, నిర్మలంగా మారుతున్నాయి. నేనిప్పుడు ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉన్నాను. అక్కడే ఆగండి. నా మాట మీరు సరిగ్గా విన్నట్టు లేరు. ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఇంత దూరం వచ్చారు, ఒక మాట చెప్పండి, ఇంతకీ మీరెవరు? అంతా భిక్షకుల్లాగా అనిపిస్తున్నారు. భిక్ష అయితే తప్పక లభిస్తుంది, మాత స్నానం పూర్తి చేశాక. అప్పుడు రండి, ఇప్పుడు వెళ్ళండి. మీకు నా మాట వినపడ్డం లేదా? ఇంకా వెళ్ళిరండి. చూస్తుంటే ఆకలి మీద ఉన్నట్టున్నారు. నేను ఫలాలిస్తాను, తీసుకుంటారా? నీవు ఎవరవు బాలక? ఎవరినైనా ఆపగలవాడిని. వచ్చింది మీరు కనుక మీ గురించి చెప్పండి. ఎవరు మీరు? తమరి పేరేంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. నా పేరేమిటి, నేను ఎవరిని అనేది నీవు నన్ను ఏ పేరుతో పిలిచినా పలుకుతాను బాలక. లోకంలోని పేర్లన్నీ నావే పుత్రా. ఏమిటి విచిత్రమైన ధ్వని?
హా, అంటే మీరు కూడా నాలాంటి వారే. మా అమ్మగారు కూడా ఇంతవరకు నాకు ఏ పేరు పెట్టలేదు. మీకు పేరు లేకపోతే ఏం పోయింది? మీ తల్లిదండ్రుల పేర్లైనా చెప్పండి. నాకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు. ఆయన అనాది అనంతుడు, ఎవరికీ జన్మించలేదు, కానీ ఈ జగానికే తండ్రివారు. ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ వారే ఉంటారు. అలాంటి వారికి తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఓ, అంటే మీకు తల్లిదండ్రులు కూడా లేరా? అయ్యో పాపం, బాధకరమే. పోనీ మీకంటూ ఒక నివాసం ఉంటుంది కదా, ఎక్కడ ఉంటారు మీరు? అన్ని చోట్ల నివసిస్తూ ఉంటాను. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము, చివరికి శ్మశానము కూడా నా నివాసమే బాలక. నాకంటూ ఓ ఇల్లంటూ లేదు నన్ను బంధించడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అన్ని చోట్ల ఉంటాను, అలాగే ఎక్కడా ఉండను. బాలుడు కదా అని మాటలతో తిప్పి తిప్పి కొడుతూ నన్ను భ్రమలో ముంచాలనుకుంటున్నారా? ఒక్క మాటలో చెప్పొచ్చు కదా మీకు ఇల్లంటూ లేదని. అంటే భిక్షకుడు కూడా కాదా? చూస్తుంటే ఎవరో బైరాగిలా కనిపిస్తున్నారు. ఆపు! ఇంత అతి పనికిరాదు బాలక. వారు అడిగిన వరాలిచ్చేవారు, వారినే నువ్వు భిక్షకుడంటావా? బైరాగివి అని అంటావా నువ్వు? ఏమిటి, ఈయన వరాలిచ్చేవాడా? నేను బాలుడినే కావచ్చు, కానీ మూర్ఖుడిని కాదు. మీరు నాతో ఏం చెప్పినా నమ్మేస్తాననుకోకండి. వస్త్రాలు కూడా లేక జంతు చర్మాలను ధరించేవాడు. ఉండటానికి కూడా ఒక ఇల్లు లేదు. పేరు అడిగితే అన్ని పేర్లు నావే అంటాడు. ఇలా మాట్లాడేవాణ్ణి బైరాగివాడు అని కాకుండా ఇంకా ఏమంటారు? ఏదైనా జలాశయానికి వెళ్ళి ప్రతిబింబం చూసుకోండి. భిక్షకుడో మాటల బైరాగివాడో మీకే అర్థమవుతుంది. ఈ బాలుడు ఎంత హీనంగా మాట్లాడినా ప్రభువు చిరునవ్వులు చిందిస్తున్నారెందుకు? మీ జుట్టేమిటి అలా జడలు కట్టుకుపోయింది? మీకు తల దువ్వుకోవడం కూడా రాదా? బాలక, ప్రభు జటా జూటానికి అర్థమైన తెలుసా నీకు? మా ప్రభు నంది, సఖి, విషయం చెప్పచ్చుగా. ఎవరి ఊహల్లో మునిగిపోయారు తమరు? నేను ఒకరి ఆలోచనలో ఉన్నాను. వారి శిరస్సు జటలతో శోభిస్తూ ఉంటుంది. వారి శిరస్సే పవిత్రతకు ప్రతీక. ఇక వారి జటాజూటం నుండి స్వయంగా పరమ పవిత్రమైన గంగ ప్రవహించడం ఆరంభిస్తుంది. మీదంతా చాలా విచిత్రంగా ఉంది. మీ మొసటన ఆ మూడో కన్నెందుకుంది? చూడటానికి రెండు కళ్ళు చాలేదా ఏమిటి? ప్రభు మూడో కన్ను తెరుచుకుందంటే ఈ బాలకుడు వారి మూడవ కన్ను దేనికి ప్రతీకో తెలుసా? మన రెండు కళ్ళ ద్వారా కనపడేది మాత్రమే పూర్తిగా సత్యం కాదనడానికి. జీవితపు పరమ సత్యాన్ని గ్రహించడానికి అంతరాత్మకు సూక్ష్మ దృష్టి ఎంతో అవసరమవుతుంది. ఆ జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తుందా మూడవ కన్ను. ఈయన మహాజ్ఞాన సంపన్నుడా? అదే నిజమైతే
ఆయన మెడలో పాములేసుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఇవన్నీ చూస్తుంటే నాకు తనొక మదిలేని వాడు అనిపిస్తుంది. వారి మెడలో ఉండే సర్పం వారిలో కుండలిని శక్తి నిరంతరం జాగృతమై ఉంటుందనడానికి ప్రతీక. అది నిత్య చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ సర్పాన్ని తన మెడలో వేసుకోవడం ద్వారా మరో సందేశం కూడా ఇస్తారు. ఎంతటి చెడునైనా సరే మంచితో మార్చగలమనే సందేశం అది. విష సర్పాన్ని కూడా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అది కూడా మనకి మంచే చేస్తుంది. అయినా శరీరానికి ఆ జంతు చర్మాన్ని ఎందుకు ధరించారు? జంతు చర్మాన్ని తన శరీరానికి వస్త్రంగా ధరించి తిరగడం ద్వారా ఇచ్చే సందేశం ఏమిటంటే ప్రకృతిలో ఏది వ్యర్థమైనది కాదు. ప్రకృతిని గౌరవించాలి. చర్మం కూడా ప్రకృతి ప్రసాదమే. జంతు చర్మాన్ని ధరించడం ద్వారా దాన్ని కూడా గౌరవించడమే. ప్రాణులన్నిటినీ సమభావంతో చూడాలి. నీ చేతిలోని అస్త్రం, దానికి వేలాడే చర్మవాద్యం రెండూ విచిత్రాలే. ఏమిటా వాద్యం? ఢమరుకం. డమరుకం. తమరి ఈ వాయిద్యం పేరు కూడా విచిత్రమే, డమరుకం. వారి త్రిశూలం అంతానికి ప్రతీక. ఇక అది తామసిక, సాత్వికత, రజోగుణాలు ఈ 3 గుణాలపై నియంత్రణ కలిగింది. వారి డమరుకం ఆకారమే అనంతానికి ప్రతీక. దాని నాదం ప్రణవ స్వరూపం. అది బ్రహ్మాండంలోని సృష్టికి మూలమైన జీవమై సమస్త లోకాలకు జన్మనిచ్చింది.